కంచే చేయని మేసిన చందాన సారా అమ్మకాల్లో బరితెగింపుని కట్టడి చేయాల్సినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంటు లేదా దాని శాఖ మచ్చులు కొల్లు రవీంద్ర అసెంబ్లీ ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే సారా వ్యాపారస్తులు బరితెగిస్తుంటే దానికి ఎక్సైజ్ మంత్రి వత్తాసు పలుకుతుంటే ఇక కంచే చేయని మేసిన చందాన ఇలా బరితెగింపు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మైకులు పట్టుకుంటే మీటింగ్లు మాత్రం మాటలు కోటలు దాడతాయి. ప్రజల కోసం నిద్రాహారాలమని పనిచేస్తున్నట్టు వాళ్ళ ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నామంటారు. కానీ ఇక్కడ చూస్తే కాసుల కక్కుర్తి కోసం లిక్కర్ మాఫియా అవినీతి సొమ్ములో మొత్తులో మురుగుతేతున్నటువంటి మంత్రి డిపార్ట్మెంట్. బందర్లో ఇంజనీరింగ్ కాలేజ్, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే గారి తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగుండా అతి సమీపంలో ఆరు బయట పొలాల మధ్య స్థలంలో బారు పెట్టడం, షామ్యానాల కింద బారు పెట్టడం, చిత్ర విచిత్రాలు. కొల్లు రవీంద్ర ఎలుబడిలో అతని శాఖలో చిత్ర విచిత్రాలు చూడండి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక బీజేపీ ఎమ్మెల్యే తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీకి ఎదురుగుండా అతి సమీపంలో షామ్యానాల్లో బారు పెట్టడం. బారు అంటే ఎక్కడ ఉండాలి? పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండాలి, బిల్డింగ్ ఉండాలి, లేదా పర్మనెంట్ ఒక షెడ్ ఉండాలి, చుట్టూ గోడలు ఉండాలి, తలుపు ఉండాలి, మదుగు ఉండాలి, లోపల తాగాలి, ప్రజలకు కనపడకూడదు. కానీ ఆరు బయట పిక్నిక్ పార్టీ లాగా మరి స్టేట్ హైవే ఆనుకుని ఇవాళ షామ్యానాలో పందేళ్లలో పాత కంటైనర్ రోడ్డు తెచ్చి దాంట్లో సరుకు పెట్టి విచ్చలవిడిగా మద్యం అమ్మిస్తుంటే పాపం నోరు వాయాలని గంగాధర్ అనే ఒక డమ్మీని ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పెట్టుకుని భార్గవ్ అనే ఒక ఏఈఎస్ని ఏజెంట్గా పెట్టుకుని కొల్లు రవీంద్ర అడ్డగోలుగా దోచుకున్నటువంటి పరిస్థితులు. ఎక్సైజ్ మంత్రి ఇలాకాలోనే బారుల్లో సిగ్గుపడ్డ కొల్లు రవీంద్ర, నేను ఛాలెంజ్ చేశాను, నీ బారుల్లో ఎంతెంత ఉన్నాయో బహిరంగంగా ప్రకటించవయ్యా. సేల్స్ ఎంత ఉన్నాయి, ఏ బారులో ఏ నెలలో ఇచ్చిన కాడి నుంచి సేల్స్ ఎంత చెప్పే దమ్ము లేదు ఇంతవరకు. ప్రతి బారులో కూడా అయితే కల్తీ మద్యం, సొంత తయారీ మద్యం, పరాయి రాష్ట్రాల మద్యం, లేదా బ్రాందీ షాపుల్లోంచి మద్యం తెచ్చి అమ్మటం, ఈ విచ్చలవిడిగా జరుగుతుందని చెప్తే మంత్రికి చీమ కుట్టినట్లేదు. ఎందుకంటే మంత్రి కనుసనల్లోనే నెల మా ఊళ్ళో వస్తున్నాయి కాబట్టి మంత్రి మాట్లాడడం ఒలకట్టు పలకడం. ఎక్సైజ్ కమిషనర్కి ఏమైంది? ఏం పోయే కాలం డిపార్ట్మెంట్కి. నేను సమాచార హక్కు చట్టం కింద కాగితం పెట్టా, ఎన్నాళ్ళయింది? 4 నెలలు 5 నెలలు అయింది. సిగ్గు లేదా మీ ఎవరికి అంటున్నా? సమాధానం చెప్పాక సిగ్గు లేదా అంటున్నా? చెప్పకుండా పుడుకుంటాకి మా ఊళ్ళ మొత్తంలో నిద్రపోతున్నారా మీరందరూ? ఇవాళ బందర్లో బరి తెగించి ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగుండా షామ్యానాల్లో బహిరంగంగా బారు పెట్టి మందు పోస్తుంటే పట్టించుకోడు ఎవడు. భార్గవ్ అని ఏఈఎస్ అంట, ఈఎస్ గంగాధరం డమ్మింగ్ చేసి ఆ భార్గవ్ అని ఎవడు చెప్తా అంట. ఎందుకే ఆ పాపం వ్యాపారం చేసుకుంటున్నారు? సిగ్గు లేదా భార్గవ్ ఈ మాట మాట్లాడటానికి? సిగ్గు శరం, అన్నం తింటలేదా? దగ్గర ఏం తాగుతున్నావు నువ్వు? తప్పు కదా ఇది. ఒక ఉద్యోగస్తుడు అయ్యిండి ఈ రకంగా విచ్చలవిడిగా. నీ పిల్లలు పోతే పర్లేదా? నీ పిల్లలు ఏం చదువుతున్నారు అంటున్నా? అరే ఇంగితం ఉండాలి కదా, లంచం తింటానికి కానీ చెంచాగిరి చేయటానికి కానీ. ఈ భార్గవ్ లాంటి వెధవలు ఇక్కడ తయారై ఉద్యోగంలో మంత్రులకి తొత్తులుగా బయర్దాయి, సారా మాఫియాకి జీతగాలుగా తయారైన పరిస్థితి వాళ్ళ. ఏమై జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు, నువ్వు కూడా నీకే కూడా ఏం పట్టదా? ఏం పట్టించుకోవా? ఎస్పీ గారు పట్టించుకోరా? పిల్లలు పాడైపోయినా పర్లేదా? మీరెవరు పట్టించుకోరా? మంత్రి ఏం చేసినా, ఏం పాపం చేసినా చూస్తా ఊరుకుంటారా? ఓన్లీ జెండాలు
జెండాలు కడతాకే బందోబస్తులు, పోలీసు కాకి యూనిఫామ్ పనిచేస్తుందా? దిమ్మలు కడతాకే పర్మిషన్ లేకుండా రోడ్ల పక్క అడ్డుగోలుగా దిమ్మలు కట్టి ఈ రోజుకి పోలీసులను కాపలా పెట్టారా దిమ్మ దగ్గర? ఏం చేద్దామని? దేనికి కాపలా? ఇట్లాంటివి పట్టించుకోరా? చట్టాలని, ఎక్సైజ్ చట్టాలని తొంగలో దొక్కి ప్రొబేషనరీ రూల్స్ని గాలికి వదిలేసి భార్గవ్ అనేటువంటి ఏఎస్ అనేవాడు కొల్లు రవీంద్రకి చెంచాగిరి చేస్తా లిక్కర్ మాఫియా మోచేతు నీళ్లు తాగుతున్నటువంటి అధికారులు ఇక్కడ ఉండి ఈ రకంగా సమాజం చెడిపోయే రీతిలో ఉంటే ఎవరు పట్టదా? ఏం చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ వారు? ఐపీఎస్ వాళ్ళే అనుకుంటగా మీరు పనిచేయరా? ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఐపీఎస్లు కూడా పనిచేయరా మీరు? ఎవరు? ఐఏఎస్లు పనిచేయరు, ఐపీఎస్లు పనిచేయరు. మద్యం మాఫియాలో మత్తులో తూగుతూ ఉంటారా మీరందరూ? కాస్త మత్తు విడండి అయ్యా, ధర్మానికి ఉద్యోగం చేయండి అయ్యా. తప్పయా మంత్రులు చెప్పినట్టు ఆడితే అసహ్యంగా ఉంటుంది, జనం మోస్తారయ్యా. డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఆ బార్ని సీజ్ చేయమని. ఈ భార్గవ్ అనే తొత్తు ఎవడైతే ఉన్నాడో మాఫియాకి, లిక్కర్ మాఫియాకి తొత్తు, సారా వాళ్ళ దగ్గర మోచేతి నీళ్లు తాగుతున్నాడో, ఇటాకే తప్పుడు ఉద్యోగం చేస్తున్నాడో తక్షణం వాడిని సస్పెండ్ చేయాలి. వెంటనే ఇట్లాంటి తప్పుడు వ్యాపారాలని అన్ని బార్లలో మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్సైజ్ కమిషనర్ గారు, మా మంత్రి కట్టాకు సిగ్గులేదు, నా ఛాలెంజ్ స్వీకరించు. ఇప్పటికే మీ ఆఫీసులో నా సమాచార హక్కు చట్టం కింద ఇచ్చినటువంటి అప్లికేషన్ మీ దగ్గర ఉంది, మెయిల్లో కూడా ఉంది. మీరు ఇప్పటిదాకా ఏ బార్లో ఎంత సరుకు కొంటున్నారో, ఏ బ్రాండ్ కొన్నారు, ఎంత విలువైంది కొన్నారో, ఎన్ని సీసాలు కొన్నారో బహిరంగంగా పేపర్కి ఇచ్చేటువంటి సత్తా మీకు లేదా? ఇమ్మని ఛాలెంజ్ చేస్తాను, డిమాండ్ చేస్తున్నా.